నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ సందర్భంగా పట్టణంలోని భారత్ గార్డెన్లో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశ సభను బీఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తడ్కోల్ శివాజీ విగ్రహం నుండి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ కవిత, మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ మరియు జీవన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ బాగుంది రమ్మని చెప్పడంలో ఒక మాట అన్నారు కేటీఆర్ గారు, మనకు అధికారం పోయింది, అభిమానం పోలేదన్నారు. ప్రజలు అభిమానం ఉంది. రాబోయే రోజుల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు గులాబీ జెండా కింద ఎగరేస్తాము. అదే కాకుండా మున్సిపల్ బాన్స్వాడలు వాళ్ళు ఎన్ని అడ్డంగా పెట్టినా, ఎన్ని డబ్బులు పంచినా గ్యారంటీ బాన్స్వాడ మున్సిపల్ జెండా ఎగరేస్తామని సభముఖంగా తెలియజేస్తున్నాము. ఎన్ని టార్చర్లు పెట్టినా మేము ఒకరే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కనిపిస్తున్నాము. మీరు బాధ్యత చేయండి, మీరు యూటర్ కండి. కొందరు రాష్ట్రాలకు ఎన్ని రోజులు ఆపుతారు మేము చూస్తాము. ఎన్ని కేసులు చేస్తాము, ఎన్ని చెల్లిపోతాము. పోతాము గతంలో పోయినాము, వాళ్ళ గురించి మేము పోయినా రోజులు ఉన్నాయి. భయపడే పరిస్థితి లేదు. మీరు ఎందుకంటే చాలా మంది కార్యకర్తలు అన్నా కొన్ని పనులు ఉన్నాయి, బిల్లు ఆపుతారు. ఎందుకు ఆపుతారు బిల్లు? అది గవర్నమెంట్ లాగింగ్. ఎవరు వచ్చినా మా డబ్బులు కట్టాల్సిందే. గతంలో చేసిన ప్రభుత్వము మన కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెప్పిన తర్వాత ఎన్ని మోసాలు చేసిందో మీకు తెలుసు. ఇప్పుడు రైతు బంధు రాలే, రైతు రుణమాఫీ కాలే, ఇవి కళ్యాణ లక్ష్మి చెక్కు వచ్చినాయి, ఎదురు అడ్డగినాయి. సరిపుద్దులని చెప్పి చాలా అవునా కదా? వేదిక మీద పేరు వెళ్ళాలంటే అంతకంటే మరి రాబోయే ఉప ఎన్నికల్లో 1,00,000 ప్రజాన్ని పక్కా అనిపిస్తుంది. నాకైతే అంతేనా? అంతే చేపెట్టాలి. కవిత మరుగు పెట్టింది పక్కాగా గెలుపు మరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వేదిక పోయినటువంటి సీనియర్ నాయకులు, పెద్దలు టైం పడుతుంది. ముందు కేసీఆర్ ఇచ్చిన మళ్ళీ ఇల్లు వచ్చినాయా, కొత్త రోడ్లు వచ్చినాయా? వచ్చినాయి, 2 మాత్రం వచ్చినాయి. ఇసుక కార్యాలు ఉన్నాయి, వాళ్ళకే క్రషర్లు వాళ్ళే. అంతేనా? 3 కొడుకులకు 3 ఇసుక కార్యాలు, మంచి 3 క్రషర్లు. గదికి 3 వైట్. ఈయన సౌభాగ్యం కోసం బాన్స్వాడ తాకట్టు పెట్టలేదు. దౌర్భాగ్యమైన పనులు చేయడానికి బాన్స్వాడ తాకట్టు పెట్టి అమ్మ పాలు తాగి తల్లి రొమ్ము మీద పాలతో కూర్చున్న వ్యక్తులు ఎవరంటే ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి సోయి లేదా? నీ వయసు ఎంత? మార్పిన నలిగిపోయినటువంటి మన ఆత్మగౌరవ పతాకను మళ్ళీ రెపరెపలాడించి భారతదేశంలోనే మేమున్నాము, మాకు సగర్వమైన తెలంగాణ జాతి, మాకు ప్రత్యేకత ఉంది, తెలుగు వాళ్ళలో మళ్ళీ తెలంగాణ జాతికి ఒక ప్రత్యేకత ఉందని పిడికిలెత్తి నినదించి గర్జించి భారతదేశపు రూపురేఖలను మార్చినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టి 25 సంవత్సరాలు కాబోతా ఉందని ఏప్రిల్ 27. మరి ఆ 25 సంవత్సరాల పండుగను, మన చరిత్రను, మన పోరాటాన్ని, మన త్యాగాలను, మన కష్టాలను, మన కన్నీటిని, రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మనం చేసుకున్నటువంటి అభివృద్ధిని అన్నీ కూడా ప్రపంచానికి మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి మనం 25 సంవత్సరాల పండుగ రజతోత్సవ వేడుక వరంగల్లో 27 నాడు చేసుకోబోతా ఉన్నాము. ఆ సందర్భంగా ఇవాళ మనందరం పెట్టినటువంటి పోరాటం ఏదైనా ఉందా అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్ర పోరాటం, అది కేవలం కేసీఆర్ గారికి సాధ్యమే. అందులో అడుగై వారి పోరాటంలో మీరు ఒక సపోర్టుగా నిలబడి ముందుకు నడిపించినటువంటి కార్యకర్తలందరికీ కూడా నిజంగా శిరసు వంచి నేను అభినందనలు తెలియజేస్తాను. 25 ఏళ్ళు నమ్ముకున్నటువంటి ఒక లక్ష్యం కోసం పోరాటం చేయడం అన్నది మామూలు మనుషులతో కాదు.
కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు, కొంతమంది మనుషులు ఏదైనా పని మొదలు పెడితే వెంటనే వదిలేస్తారు, ఇంకా కొంతమంది కొంచెం దూరం పోయి వదిలేస్తారు. కానీ ధీరులు మాత్రమే లక్ష్యం చేరేంత వరకు కూడా పోరాటం చేస్తారు, ఎత్తిన పిడికిని తీసుకోకుండా పోరాటం చేస్తారు. ఒకసారి యాడ్ చేసుకోండి, ఏం చెప్పారు కేసీఆర్ గారు అన్నారు మనందరికీ, నేను తెలంగాణ రాష్ట్రం చేయడానికి ముందుకు పోతున్నా, నేను ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నా, ఎక్కడన్నా నేను వెనుకకు తిరిగితే, నేను ఇచ్చినటువంటి మాట తప్పితే, మడమ తిప్పితే రాళ్లతో కొట్టి చంపండి నన్ను అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు చెప్పారు. ఉట్టిగా పోరాటం చేయలే, అద్భుతమైన పోరాటం, అనేకమైనటువంటి పోరాటాలు మొత్తం ప్రజాస్వామిక పందాలోనే చేసిన తప్పితే ఎక్కడ హింసకు పోలేము, ఎక్కడ ఎవరిని అనలేదు. ఆనాడు మనకు పెద్ద పెద్ద నాయకులు ఉండే, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మొత్తం 50 మంది కాంగ్రెస్ నాయకులందరూ కూడా మనకు వ్యతిరేకంగా పనిచేసింది. కానీ మనం ఎన్నడూ ముందుకైతే కోరుకోలేదు. ఏం చేశారు కేసీఆర్ గారు? పార్టీ పెట్టిన ఏప్రిల్ 25 నాడు పదవి వదిలిపెట్టింది. టీడీపీ నుంచి వచ్చినటువంటి డిప్యూటీ స్పీకర్ పదవి, ఎమ్మెల్యే పదవి అన్నీ వదిలిపెట్టి ముందుకు పోయింది. అంటే త్యాగాలతోనే మొదటి అడుగు ప్రారంభమైంది. ఆ త్యాగాలతో జలదృశ్యంలో మొదటి అడుగులో ప్రారంభమైతే అది అలా కొనసాగుకుంటూ పోయింది. పదవుల్ని గడ్డిపోసలాగా వదిలేసినాం మనం. కేంద్ర మంత్రి పదవి వచ్చింది, గడ్డిపోసలాగా వదిలేసి ఎన్నికలకు పోయినాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని పదవులు వదిలిపెట్టుకుంటూ మనం ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకుంటా ముందుకు. అంతేనా? ఆ ఆత్మగౌరవ నాయకులు ఎన్ని మాట్లాడి అందరూ అని చెప్పి 2000 మాక్క ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా